ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనములు. నా పేరు హేస్టన్ అమిత్ కుమార్. నేను ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నాకు దేవుడిచ్చిన కృపను బట్టి ఈరోజు మీ మధ్యలో నేను వాక్యం పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. అందరూ మీరు మీ వాగ్దానాలు చదువుకొని ఉంటారు. 31st నైట్ సర్వీస్ తర్వాతనో లేకపోతే జనవరి 1st చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానము కార్డ్ అందజేసి ఉంటారు. అది తీసుకొని మీరు మీ వాగ్దానం అనేసి మీరు సంతోషపడి ఉంటారు. కొంతమందికి అవి కమాండ్మెంట్స్కి ఉంటాయి, కట్టడలుగా ఉంటాయి. ఇది చేస్తే నేను ఈ విధంగా చేస్తాను దేవుడు మీకు ఆజ్ఞాపించుంటాడు. కొంతమందికి ఏమి లేదు, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను విడువను ఎడుబాయను అని, ఈ విధంగా నేను మంచి కాపరి అని చాలా విధాలుగా మీకు వాగ్దానాలు ఉంటాయి. అవి చూసి మనం సంతోషపడతాం కదా. వెరీ గుడ్. మన జీవితంలో మన ఉదాహరణకి ఈ చైర్ కానీ, ఈ మైక్ కానీ, పెన్, ప్రతి దాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక పర్పస్, ఒక ఉద్దేశం అనేది కనబడుతుంది. ఈ స్టాండ్ కానీ, కెమెరా కానీ, ఫోన్ కానీ ఇవి చూసినప్పుడు ఒక ఉద్దేశాన్ని బట్టి ఒక మానవుడు వీటిని నిర్మాణించినాడు, మ్యానుఫ్యాక్చర్ చేసినాడు కదా. ఒక సంవత్సరం నుండి ఒక సంవత్సరం పోయేటప్పుడు మనము దీన్ని ఆశీర్వాదంగా మనం భావించినప్పుడు, ఎందుకు ఇంకొక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినాడు? నూతన సంవత్సరం అనేది ప్రతి మానవునికి దేవుడు ఇచ్చిన ఒక ఉద్దేశం ఏమి అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా నెమరు వేసుకోవాలి. ప్రతి వస్తువుకి ఒక ఉద్దేశం ఉన్నట్లు ప్రతి మానవుడికి ఒక సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరం ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఒక ఉద్దేశం అనేది ఉంది. ఏమి ఉద్దేశం, ఏమి ప్రణాళిక? మొట్టమొదటిగా దేవుడు ఆయన మనసులో ఏముంది అని తెలుసుకుందాం. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. యెషయా 46:10. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నా ఆలోచన నిలుచును, నా చిత్తము నెరవేర్చుకొనేదను అని ఉంటుంది అనమాట. ఆ పైన వాక్యంలో చూసినట్లయితే 9వ వచనంలో, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. ఆ తర్వాత అంటాడు, నా ఆలోచన నిలుచును, నా చిత్తము నెరవేర్చుకొనేదను. ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే ఆ మాటకి మై పర్పసెస్ విల్ స్టాండ్ అని ఉంటుంది. అంటే నా ఆలోచన నిలుచును. దేవుని ఆలోచన ఏమి? పర్పస్ అంటే ఉద్దేశము, దేవుని ప్రణాళిక. దేవుని సృష్టిలో ప్రతి దానిని తన మాటతో ఆయన నిర్మించినాడు. మాటతో నిన్ను నన్ను మానవులను మాత్రము తన స్వహస్తాలతో ఆయన నిర్మించినాడు. అంటే సంథింగ్ సో స్పెషల్, ఒక యునిక్, అంటే ఏదో ప్రత్యేకత అనేది ప్రతి మానవుడికి దేవుడు తన సృష్టి నిర్మాణంలో ఉంచి ఉన్నాడు. ఆ ప్రత్యేకత ఏమి అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అది మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ద పర్పస్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్ అంటే మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన పర్పస్ ఏమో అది నెరవేర్చడానికి. ఉదాహరణకి మీరు ఉదయాన్నే లేచేటప్పుడు ఉదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఉదయం. సూర్యునికి ఒక ప్రణాళిక, సూర్యునికి ఒక పర్పస్. చీకటి పడిన తర్వాత చంద్రునికి ఒక పర్పస్, సూర్య చంద్రులకి ఒక పర్పస్ అనేది సృష్టి నిర్మాణం నుండి ఇప్పటి వరకు ఆ ఉద్దేశం అలాగే కొనసాగుతూనే ఉంది. దేవుని ఉద్దేశం అనేది కూడా ప్రతి మానవుని జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. ఓ సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరం. వీఆర్ నాట్ బార్న్ బై యాక్సిడెంట్. మనం ఏదో తప్పిపోయి ఇంకొక సంవత్సరం రాలేదు, మనము తెలియకుండా ఏదో పుట్టిపోలేదు. అట్లా దేవుడు ఒక గొప్ప ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనము 2026వ సంవత్సరం చూస్తున్నాం. దేవుని ఉద్దేశం ఏముందంటే మొట్టమొదట ఆయన సృష్టి ఆరంభము నుండి ప్రతి జీవికి ఏ విధంగా ఒక్కొక్క ప్రణాళిక ఇచ్చినాడో, నీకు నాకు ఇచ్చిన ప్రణాళిక ఏమంటే ఆయన ఉద్దేశం తెలుసుకోవడం. మొట్టమొదటిగా నో హిస్ ప్లాన్, దేవుని మనసు ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్పస్ అంటే నీకు ఒక ఉద్దేశం ఉందంటే నీలో దేవుడు ఏదో ఒక పొటెన్షియల్ అంటే ఒక బలమైన, ఒక రహస్యమైన బలం, సంథింగ్ సో యూనిక్, సంథింగ్ డిఫరెంట్, ఇతరులకు లేనిది నీకు ఒకటి అనుగ్రహించున్నాడు, ఒక పొటెన్షియల్. ఎలాగ తెలుసుకోగలుగుతామంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో చదివినప్పుడు
ఆ మహాసింహాసనం మీద కూర్చున్న దేవాది దేవుని ఎదుట గ్రంథములు, ఒక గ్రంథం. ఆ ఒక్క గ్రంథం అనేది మనకు జీవ గ్రంథం అని తెలుసు. అనేక గ్రంథములు అని ఉంటది. ఆ అనేక గ్రంథములు ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదివేటప్పుడు ప్రతి వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. ఇంగ్లీష్‌లో ఎట్లుందంటే ఎ రివార్డ్ ఫర్ ఈచ్ పర్సన్స్ వర్క్ ఇన్ ద వరల్డ్. అనేక గ్రంథములలో నీకు ఒక గ్రంథం అనేది ఉందన్నమాట. ఆ గ్రంథములో నీకు సపరేట్‌గా ఉంచిన గ్రంథములో నీవు చేసిన కార్యములు, నువ్వేమేం చేసున్నావో దానికి తగినట్టు ప్రతిఫలం అనేది ఉంటది. అంటే కార్యములు అంటే వర్క్ అంటే నీకు దేవుడు ఏర్పరిచిన ఉద్దేశము. నీ జీవితంలో దేవుడు ఆయన ఆలోచనలను, ఆయన ఉద్దేశములు, ప్రత్యేక ప్రణాళిక అది మనం తెలుసుకోవాలా. ప్రతి మానవునికి ఒక ఉద్దేశము, ప్రతి మానవునికి ఒక గ్రంథము, కార్యములు చొప్పున ప్రతిఫలం ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోకుండా మనం ఇంకొక సంవత్సరం ప్రవేశించడం తప్పవుతుంది. కీర్తనకారుడు 139వ కీర్తన 16వ వచనంలో ఈ విధంగా అంటాడు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. గ్రంథము, నీ గ్రంథములో, దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. నా దినములన్నీ అని అంటున్నాడు అనమాట. అదే కీర్తనకారుడు 40వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. దేవుని దగ్గర పుస్తక చుట్టు, స్క్రాల్ ఆఫ్ ద బుక్ అని ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ రిటర్న్ అబౌట్ మీ అని ఉంటుంది. అదే కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, నా గురించి అంటే రెండు విషయాలు ఉంటాయన్నమాట. నా సంచార దినములు, నా కన్నీళ్లు నీ కవిలలో కనబడిన అంటే కవిలలు అంటే బుక్, ఇంగ్లీష్లో బుక్ అని ఉంటుంది క్లియర్గా. యూ హ్యావ్ రికార్డెడ్ ఈచ్ వన్ ఇన్ యువర్ బుక్. దేవుని ఎదుట ఒక గ్రంథం 2025లో నువ్వు చేసిన పనుల రికార్డ్. అదేవిధంగా 2026లో మనం చేయబోయే పనుల రికార్డ్. అంటే ప్రతి ఒక్క దానికి దేవుడు ఒక ఉద్దేశం ఉన్నప్పుడు హీఈస్ హ్యావింగ్ ఎ రికార్డ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్. ఆ గ్రంథంలో 2025లో ఆ గ్రంథంలో తిరిగి దేవుడు వెనుకలు తిరిగి చూస్తే ఒకవేళ ఏమీ లేకపోతే బాధపడే దేవుడే. నీ జీవితంలో 2026లో ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు కొత్త పుస్తకంలో రాయబోతున్నాడు. ఈ ఉద్దేశములు తెలుసుకోవాలంటే, దేవుని మనసు తెలుసుకోవాలంటే, బైబిల్ వాక్యంలో దేవుడు మనకు కొన్ని మనం నడుచుకోవాల్సిన జీవన శైలిని గురించి తెలియపరుస్తున్నాడు. ఎలా ఉంటుందంటే, రోమపత్రికలో 12వ అధ్యాయం 3-8 చదువుకుంటే అక్కడ కొన్ని కృపా వరముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కృపా వరములు, గిఫ్ట్. కృపావరం అంటే ఇంగ్లీష్లో ఎట్లుంటుంది, గిఫ్ట్ అని ఉంటుంది. యాకోబు పత్రికలో ఏమంటుందంటే, ప్రతి ఈవి పరసంబంధమైనది ఉంటుందండి. పరసంబంధమనై జ్యోతిర్మయుడు తండ్రి దేవుడి నుండి లభించును అని ఉంటుంది అనమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది అనమాట. మనం మాట్లాడుతున్న ఉద్దేశము పరసంబంధమైన ఉద్దేశము, దేవుడు అనుగ్రహించబోతున్న ఈ ఈ కృపావరములు పరసంబంధమైనది, భూ సంబంధమైన గురించి మాట్లాడట్లేదు దేవుడు. మనం అనేక సార్లు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, మంచి కాపరి అనేటప్పుడు మన ఈ లోకములో మనకు జరగవలసిన కార్యములు, మన మనసులో మనం ఉద్దేశించినవి అవి నెరవేర్చుకోవడానికి మనం దేవుని ఉపయోగించుకుంటాం. కానీ దేవుని ఉద్దేశములు అనేది ఎప్పుడు పరసంబంధమైనవి ఉంటాయి. ఇట్ ఈస్ హెవెన్లీ, ఇట్స్ నాట్ అబౌట్ ద వరల్డ్. ఈ లోకంలో దేవుడు జరిగించవలసింది అన్నీ జరిగిస్తాడు. నీలాగా నాలాగా క్రైస్తవేతరులు కూడా వాళ్ళు 2026 చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు దేవుడు ప్రత్యేకంగా ఉద్దేశించినవి ఏవి? పరసంబంధమైన కృపావరములు మనము పొందుకోవాలా. అదే రోమపత్రికలో 6-8 చదివినప్పుడు, 12వ అధ్యాయం 6-8 చదివితే ఇక్కడ దేవాది దేవుడు ఈ 7 కృపావరముల గురించి మాట్లాడుతున్నాము. ఈ 7 కృపావరములు పరమ తండ్రిని మనకు లభిస్తుంది అనమాట. ప్రవచనముల గురించి అంటే ఇంగ్లీష్లో ప్రాఫెసీ అంటే ముందు జరగబోవలసిన గురించి. నీకు ప్రవచన వరము అనేటప్పుడు ఫ్యూచర్ గురించి ఎందుకంటదంటే, ఫ్యూచర్లో ఈ విధంగా, ముందు ఈ విధంగా అంటే ఏదో జరగబోవలసిన దాని గురించి తెలుసుకోవడం. అంటే మేము టీచింగ్ చేసేటప్పుడు మాకు ఏదన్నా ఫోర్కాస్టింగ్, ముందు జరగబోతున్న విషయాలు చెప్పాలంటే అప్పుడు మేమేమంటామంటే ఇన్నోవేషన్ అనే పదం వాడతాం అనమాట. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ,
నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ సంవత్సరం ప్రణాళిక ఏమి, ఏ విధంగా మనం ప్రాజెక్ట్ చేయాలి, ఈ విధంగా మనం డిస్కషన్స్ చేస్తాం స్టూడెంట్స్. అప్పుడు ఇన్నోవేషన్ అనే పదం వస్తుంది అనమాట. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఈ విధంగా జరగబోతుంది, ఈ ప్రోడక్ట్ ఈ విధంగా మనం మ్, మార్చుకోవాలా, ఈ పలానా కార్ డిజైన్ ఇట్లా మారాలా, నెక్స్ట్ మొబైల్ ఫోన్ డిజైన్ ఇట్లా ఉంటుంది. ఇన్నోవేషన్ ప్రవచన వరము అంటే జరగబోయే దాని గురించి దేవుడు మీలో ఒక 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 విశేషమైన కృపని ఇచ్చినాడని అర్థం. సో 7 కృపావరముల ప్రవచనం గురించి, పరిచర్య గురించి, బోధన, టీచింగ్, హెచ్చరించుట, పంచిపెట్టుట గురించి, ఆ, కరుణ గురించి అంటే మంచితనం గురించి, ఇలా 7 కృపావరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి పరసంబంధమైనవి, తండ్రి దగ్గర నుండి వచ్చినవి. అలాగే ఎఫీసీయులు రాసిన పత్రికలో 4 అధ్యాయం 11-13 చూసినట్లయితే 5-fold గిఫ్ట్ టు మెన్, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ 5 రకమైన పరిచర్యల గురించి చెప్తాడనమాట. అపోస్తులు కానీ, ప్రాఫిట్స్ గురించి. కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, ఆ, ఈ విధంగా దేవుడు 5 భిన్నమైన పరిచర్యల గురించి చెప్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే 5 భిన్నమైన పరిచర్యలు. దీన్ని కూడా ఇంగ్లీష్లో మేము అనువాదం చేసుకునేటప్పుడు 5 గిఫ్ట్స్ ఫ్రమ్ జీసస్ అంటాం. ముందు 7 కృపావరములు తండ్రి దగ్గర నుండి అయితే, ఈ 5 వరములు క్రీస్తు ద్వారా మనకు తెలిసిన గలతీయులు రాసిన పత్రిక 5 అధ్యాయం 22 మనము ఆత్మ ఫలములు అంటాం. ఇంగ్లీష్లో ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, దీని ఇంకొక తర్జుమాలో గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అంటారు. సో మొత్తము ఈ 21 వరములు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 9, యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పేటప్పుడు నేను చెప్పిన 5, ఆ తర్వాత పరలోకపు తండ్రి నుండి 7, మొత్తం 21 వరములు ఎలాగ పొందగలుగుతామంటే యేసుక్రీస్తు నుండి. జీసస్ వాజ్ గిఫ్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బహుమానంగా ఇవ్వబడినాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి నుండి మనం పొందవలసిన బహుమానము పరిశుద్ధాత్మ ద్వారా పొందగలుగుతాం. ఎక్కడి నుండి? పరలోకపు తండ్రి నుండి. ఈ వరములు మనం పొందుకున్న తర్వాతనే మనం క్రీస్తు యేసు మనసుని మనం తెలుసుకోగలుగుతాం, దేవుని ఉద్దేశం మనం తెలుసుకోగలుగుతాం. దేవుని ఉద్దేశం ఎరిగిన మనము దేవుని చిత్త ప్రకారం జీవించగలం. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోండి. నేను ఈ విధంగా ఉంటాను ప్రభువా. చాలామంది మనం చాలా నిబంధనలు చేసుకుంటాం కదా, నేను ఖచ్చితంగా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను అని చెప్తాం. ఇవి పెద్ద విషయాలు కాదు, ఇవి చాలా ఫండమెంటల్. కొంతమందికి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడమే దేవునికి ఏదో పెద్ద ఉపచారం చేసినట్లు మనం ఫీల్ అవుతాం. ఇది మనకు అవసరమైనది. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ప్రతి క్రైస్తవుడికి చాలా ఉపయోగపడే విషయం. ఇది లేకపోతే మనం జీవించలేం అనమాట. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అంటాడనమాట, ప్రతి క్రైస్తవుడికి వాక్యము, ప్రార్థన అనేది పక్షికి రెక్కలు ఎట్లనో, 2 రెక్కలు ఎట్లానో క్రైస్తవునికి బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేయడం కానీ అలాగనే. దేవునికి మనము నేను వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను అనేది అది కమిట్మెంటే కాదు, అది మనకు అవసరమైనది. దేవునికి మనం చేసే కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలంటే, ఉదాహరణకి నేను ఒక 10 నేను రాసుకున్నాను ఇక్కడ, ఒక 10 తీర్మానాలు చేసుకోవాలి దేవుని దగ్గర. అంటే ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే, టు లవ్ మై గాడ్ విత్ ఆల్ మై హార్ట్, నా పూర్ణ హృదయముతో నా దేవుణ్ణి ప్రేమిస్తాను. టు లెర్న్ ఫ్రమ్ మై గాడ్ విత్ ఆల్ మై మైండ్, నా పూర్ణ మనసుతో నా దేవుని నుండి నేర్చుకుంటాను. అలాగా టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ మై స్ట్రెంగ్త్, నా పూర్ణ బలముతో దేవుని వాక్యమును ప్రకటిస్తాను. టు సర్వ్ మై గాడ్ విత్ ఆల్ హ్యూమిలిటీ, వినయముతో నా దేవుని సేవిస్తాను. టు టెల్ ద ట్రూత్ అట్ ఆల్ టైమ్స్, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతా. టు ట్రీట్ ఎవ్రీ వన్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్, ప్రతి ఒక్కరిని ప్రేమతోనూ మర్యాదతోనూ వ్యవహరిస్తాను. టు అప్రిషియేట్ విక్టర్స్ అండ్ అప్లిఫ్ట్ ద విక్టిమ్స్, విజయవంతులను అభినందిస్తూ బాధితులను కూడా ఆదుకుంటాను. టు ప్రే ఫర్ అదర్స్ వితౌట్ గాసిపింగ్, ఇతరుల కొరకు ప్రార్థిస్తాను కానీ వారి వెనకాల నేను మాట్లాడను. టు షేర్ ద జాయ్ ఆఫ్ సక్సెస్, ఆనంద సంతోషమును పంచుకుంటాను. చివరిగా టు బేర్ ద క్రాస్ ఆఫ్ సఫరింగ్, నా సిలువను నేను మోసుకుంటాను. ఈ 10 తీర్మానాలు దేవుని దగ్గర చేసుకున్నట్లయితే మీరు
తెలియకుండానే మీ దేవుని ఉద్దేశాలని మీరు నెరవేరుస్తూ వస్తారు. ఎందుకంటే ప్రతి కమిట్మెంట్‌లో, ప్రతి ఒక్క నిబంధనలో మీరు దేవునికి దగ్గర అవుతూనే వస్తారన్నమాట. మీరు క్రీస్తు స్వరూపంలోకి అనుదినం మారుకుంటూనే ఉంటారన్నమాట. మీకు ఒక కుటుంబం అంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గర గాను, మీ బిడ్డలతో గాని, మీరు ఒకే ఇంట్లో మీరు జీవిస్తున్నట్లయితే 10 ప్రిన్సిపల్స్ ఫర్ అన్ హ్యాపీ హోమ్, మీ ఇంటికి, కుటుంబానికి కావాల్సిన 10 ఆహ్, సూచనలు నేను ఇవ్వగలుగుతాను. బీ కైండ్, దయ చూపించండి. ఒకరితో ప్రేమ అనురాగాలు కలిగి ఉండండి. బీ ఓపెన్ మైండెడ్, విశాల మనసు కలిగి ఉండండి. బీ డిప్లొమాటిక్, రాజీ దృక్పథంతో వ్యవహరించండి. అంటే స్నేహపూర్వకంగా మాట్లాడండి. బీ ఎంపథెటిక్, సహానుభూతి కలిగి ఉండండి. బీ హ్యూమరస్, హాస్య భావం కలిగి ఉండండి. బీ డిపెండబుల్, నమ్మదగిన వారిగా ఉండండి. బీ స్మైలింగ్, ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి. బీ ఆనెస్ట్, నిజాయితీగా ఉండండి. బీ లిజనింగ్, శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వినే వ్యక్తిగా మీరు కనపడండి. బీ ఫర్గివింగ్, క్షమాశీలులుగా ఉండండి. ఈరోజు మనకు చాలా కష్టమైన పని ఏమంటే క్షమించుట. ప్రతి ఒక్కటి కోపం ఉంటుంది, కానీ క్షమించాల. ఈ క్షమాపణ గుణం అనేది ఉండదు. ఇవి 10 సూక్తులు మీ కుటుంబంలో సంతోషంగా ఉండడానికి. మీ అనుదిన జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థన, దానికి ఒక అర్థం ఉండాలా. మీరు చదువుతున్న వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు మీరు భావించాల. దేవుడు ఈ కొన్ని మాటలతో మీ నూతన సంవత్సరాన్ని అద్భుతంగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడు. ఆమెన్.